గత సర్కార్ దోపిడీ లెక్కలన్నీ తీసి తప్పు చేసినోళ్లను బొక్కలో వేస్తామన్నారు మంత్రులు. ధరణితో దోచేసిన భూముల్ని మళ్లీ పేదలకు పంచుతామన్నారు. కాంగ్రెస్ మాటిస్తే తప్పదన్నారు. ఇక 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన 10 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో మరో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్లో ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, పూర్తి చేసేది కాంగ్రెసేనన్నారు లీడర్లు. శ్రీపాద ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేజ్ 1 లో పనులు పూర్తి చేసి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ సర్కార్ కొత్తగా ఆయకట్టు తెచ్చింది ఏం లేదన్నారు. కల్కోట సూరమ్మ ప్రాజెక్టుకి 75 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక ఖర్చు పెట్టినాం. మరో 30 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. 1,51,400 ఎకరాలకి పనులు పూర్తి చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 నీళ్లు ఇస్తాము, ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వం పింక్ చొక్కాలు ధరించిన వారికే ధరణితో వేలాది ఎకరాలు కట్టబెట్టిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాటిని మళ్లీ పేదలకు పంచుతున్నామన్నారు. తమది మాట ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని 2,59,00,000 ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి మొన్ననే అప్పగించాం. 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తా ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వేములవాడకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్ తరాల కోసం నిత్యాన్నదాన సత్రానికి సీఎం రేవంత్ 35 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏది చెప్పినా స్థిర సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆడ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో దోపిడీ జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో గత సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. వేములవాడకు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు నేతలు. హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందాలి. అటు ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, ఇటు ములుగు అభివృద్ధి చెందాలి, ఇటు వేములవాడ అభివృద్ధి చెందాలి దృక్పథంతో డెవలప్మెంట్ అంతా కూడా వికేంద్రీకరణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి పథం తీసుకెళ్తున్న ఈ తరుణంలో ప్రజలు వాస్తవాలు ఆలోచించి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కేబినెట్ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది. వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం. వేములవాడలో విజయోత్సవ సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. సభ సక్సెస్ తో హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు మిడ్మానేరు నిర్వాసితులకు ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.